ఒకేసారి అందరినీ అంతం చేయాలన్న ఆలోచనతో ఎక్కడికెక్కడికో ముడి పెడుతున్నాడు. కోడిగుడ్డుకి కోడిగుడ్డు ముడిపెట్టినట్టుగా అసత్యాలు, అసలైన మాటలే ఎప్పుడు మాట్లాడేది. అదే రకంగా అసత్యాలని కల్పన చేసేస్తున్నాడు. నేను మీ అందరికీ చెప్పాను, పోలీసులు వాళ్ళ విద్యుత్ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ మీద దూషించింది తను, ఓపెన్గా ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కానీ ప్రెస్ మీట్లో మాత్రం ఏమి తెలియని మరి ఇదిలాగా మాట్లాడడం, మళ్ళా వాళ్ళ మీద ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మీద అప్పుడే ఆయన కక్ష కట్టినట్టుగా, అప్పుడే గవర్నమెంట్ వస్తుంది, అప్పుడే ఆయన ఎమ్మెల్యే అయిపోయినట్టుగా పగటి కళలు కలడం, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇది కాదు, హుందాతనంగా రాజకీయాలు నడపాలి, దాంట్లో తప్పటడుగు వేస్తూ పోతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో జరిగిన తర్వాత ఏ విషయం కూడా రాజకీయంగా ముడిపెట్టడం బాధాకరం వేస్తుంది. గ్రామాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే గతంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కలిసి వాళ్ళకు అవకాశం వచ్చింది కదా ఎలక్షన్ అనేది ఒక వాతావరణంలో ముందుకెళ్తారు. దానికి నాయకులకు సంబంధం లేకుండా నాయకుల మీద ఉన్న కోపంతో నాయకులకు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకో మిడిసిపాటు గతంలో కూడా అదే మిడిసిపాటు పడ్డాడు, ఫలితం అనిపించాడు. ఇప్పుడు అంతకు మించినటువంటి 10 రెట్లు మిడిసిపాటు పడుతున్నాడు. అది ఏందో అయిపోతున్నట్టు. రేపు 4వ తేదీ వరకు ఆగు, అట్లాగే వస్తే నువ్వు ఊహించినట్టు పగడగలినట్టు గవర్నమెంట్ వస్తే అప్పటికే అందరు హెచ్చరికలు, లెక్కలు రాయండి, వార్డులో లెక్కలు చూడండి, అందరినీ కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని మాట్లాడడం. ఎవరైనా కొంతమంది పరిశ్రమలు కలవకపోతే వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు నన్ను కలవలేదు, రేపు గవర్నమెంట్ వస్తుంది మీకు ఖర్చు వస్తానని బెదిరించడం ఎక్కడికి వెళ్తుంది? అదేమంటే మళ్ళీ తిరిగి ఏదో చేస్తున్నట్టు, మేమేదో రౌడీజం చేస్తున్నట్టు మాట్లాడతాడు. 25 ఏళ్లలో ఒక్క చరిత్ర కూడా మాకు ఒక కేసు కూడా లేదు. చెప్పాం, ఇన్సిడెంట్ జరిగితే మేము దాన్ని అడ్డుకట్టేసాం. తొడలు కొడితే ఇది పద్ధతి కాదు, జాగ్రత్త అని చెప్పి మాట్లాడినాం. దానికి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు చిత్రీకరించి మీ మీడియాలో కొంత ఇల్లో మీడియా ఉంది కాబట్టి వాళ్ళు చిత్రీకరించి మాట్లాడడం చేయడం, మరి సమాజానికి వదిలేస్తున్నాం ఎవరేంటి ఏంటి అనేది వాతావరణం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏదో చేసుకొని ముడిపెట్టేసి మరి వాళ్ళని తీసుకొని వచ్చి ఏదో చేసేయాలని ఒక భయంతో రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మొదటి నుంచి ఉన్న తత్వం అతనికి అదే. భయకంపితం చేసి రాజకీయం చేయాలా, పెద్ద హీరోయిజం చూపించాలా, పెద్ద హీరోలాగా మెయింటైన్ చేయాలనేది కరెక్ట్ కాదు. ఏది కూడా మనలో ఉండాలి వర్త, అంతే తప్ప ఇంకొక వాతావరణంలో తీసుకొనేసి రాజకీయాలు పులిమి, రాజకీయాలు చేసేసుకొని ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి దాని ద్వారా లబ్ధి పొందాలనేది, దానివల్ల అధోగతి పాలవడం తప్ప ఇంకొక రకమైన వాతావరణం ఉండదు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ రకంగా 2-3 రోజుల నుంచి ఒక వాతావరణం సృష్టిస్తున్నారు గూడూరులో. కాబట్టి లోకల్ వాళ్ళు వచ్చి ఉన్నారు, మీ అందరూ మీరే న్యాయ నిర్ణేతలుగా మీకు తెలియజేయాలనుకొని మేము అందరం కూడా సమావేశమైనాం. మీరు కూడా ఏది వాస్తవమో చూసి దాని ప్రకారం అది సమాజానికి అందజేయవలసిందిగా నేను మనవి చేసుకుంటూ, ఈరోజు జరుగుతున్నట్టు చింతవరం విషయాన్ని ఏదో భూతార్థంలో చూపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి స్థానికులు ఇచ్చున్నారు. అదే రకంగా తిప్పకొండపాళ్యంలో మరి పసలైనటువంటి ఆరోపణ, అక్కడ ఏదో మందు కలిపేశారు అన్నారు. వాళ్ళు అంత మందు కలిపితే ఫ్యాక్టరీస్కి మరి ఎట్లా రొయ్యలు అమ్ముతారు? ఆ రొయ్యలు మరి విషం కలుపుకుంటే, ఏదైనా పాయిజన్ కలుపుకుంటే ఆ రొయ్యలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు? తెలిసిన సత్యాలు. కానీ దేనికో దానికి బుడతేయడం, బుడత జల్లేసేయాలనుకోవడం. మీ గతంలో కూడా చూశారు కదా, ఏందో పేపర్ పెట్టి ఊగిచ్చేసి ఏదేదో తేల్చేస్తానని మాట్లాడి ఏమైంది? విలువ పోయింది. అదే శాపమై చుట్టుకోబోతుంది రేపు. పైన వాళ్ళు ఒక పవిత్రమైన ఒక మహిళను గురించి వాడుకోవాలి, రాజకీయంగా వాడుకోవాలని చూస్తే ఏమవుతుంది? నేను చెప్తున్నా ముందుగా 4వ తేదీ అది శాపమై చుట్టుకోబోతుంది అని కూడా నేను మనవి చేసుకుంటూ, ఈరోజు మరి వాళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళు మీరు అడిగిన ప్రశ్నలు చెప్తారు. వాళ్ళు చెప్పిన విషయం కూడా మీరు వివరంగా తెలుసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ, మళ్ళీ నేను లాస్ట్ చివర్లో కొద్దిగా మాట్లాడతాను. నమస్కారం. చేయడం మరి సమాజానికి వదిలేస్తున్నాం ఎవరేంటి ఏంటి అనేది వాతావరణం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏదో చేసుకొని ముడిపెట్టేసి మరి వాళ్ళని తీసుకొని వచ్చి ఏదో చేసేయాలని ఒక భయంతో రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మొదటి నుంచి ఉన్న తత్వం అతనికి అదే. భయకంపితం చేసి రాజకీయం చేయాలా, పెద్ద హీరోయిజం చూపించాలా, పెద్ద హీరోలాగా మెయింటైన్ చేయాలనేది కరెక్ట్ కాదు. ఏది కూడా
మనలో ఉండాలి వర్త, అంతే తప్ప ఇంకొక వాతావరణంలో తీసుకునేసి రాజకీయాలు పులిమి రాజకీయాలు చేసేసుకొని ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి దాని ద్వారా లబ్ధి పొందాలనేది, దానివల్ల అధోగతి పాలవడం తప్ప ఇంకొక రకమైన వాతావరణం ఉండదు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ రకంగా 2-3 రోజుల నుంచి వాతావరణం సృష్టిస్తున్నారు గూడూరులో. కాబట్టి లోకల్ వాళ్ళు వచ్చున్నారు. మీ అందరూ మీరే న్యాయ నిర్ణేతలుగా మీకు తెలియజేయాలనుకొని మేము అందరం కూడా సమావేశమైనాం. మీరు కూడా మేము కౌంటర్ తప్ప మేము ఎప్పుడైనా పెట్టామా? మీరు ఆలోచించండి. ఆయన ఇది చేస్తే కౌంటర్ చేస్తున్నాం. చిల్లకూరు ఇష్యూ వాళ్ళు రౌడీజం చేసి తప్పయా? ఇక్కడేందా క్యూలో బాబు, క్యూలో మీరు క్యాన్వాస్ చేసేదని అడిగాము. అంతే తప్ప మేమేమైనా పోయి బండ్లు వేసుకొని ప్రిపేర్డ్గా లేదా పెట్రోల్ బంకులు ఇది సీసాలు పెట్టుకొని మేము వాళ్ళు పోయి చేశారా, మేము చేసాం? మీరే విశ్లేషించండి. ఎట్లా వస్తాయి? సడన్గా వచ్చేస్తాయా బాటిల్స్? చెప్పయా, సడన్గా వస్తాయా? నేను క్యాండిడేట్గా నేను ఒక కార్లో నేను అందులో గ్యాంగ్ వేసుకొని ఎప్పుడు పోను, సింగల్కి వెళ్ళిపోతూ ఉంటాం. మన ఏరియాలో వాళ్ళకు నాకు పెద్ద ఆ ఫోర్స్ అవసరం లేదు. ఆలీబాబా 40 దొంగలు నాకు అవసరం లేదు. నాకు మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాను. నేను ముందుగా మాట్లాడుతూ అంటే మా హక్కు అది. అభ్యర్థిగా నేను నిలబడి అన్యాయం జరుగుతుందని మాట్లాడే హక్కు నాకు ఉంది. అదే మాట్లాడాం. అది మాట్లాడితే ఆయన చొడలు కొడితే ఏమా నువ్వు అంత రౌడీవా, లెక్కలు తీస్తామని చెప్పి మాట్లాడాం. అదే కదా నేను మాట్లాడింది. దానికి ఒక భాష ఏం బూతు పదమా? వేటాడుతామని అది బూటు పదం. వెంటబడతాం, వేటాడుతాం, బూతు పదం. అదే తప్పు చేసేవాడికే కదా భయము. తప్పు చేయకపోతే నువ్వు చేసుకో, కాగితం పెట్టి అటుంటావు పో, ఇక్కడ సిబిఐకి ఇచ్చుకో, లేకపోతే ఇంకోటి ఇచ్చుకో. ఏమవుతుంది? ఏమవుతుందా? ఆ పక్కన వాళ్ళు కూడా ఏమైపోతుందని భయపడ్డారు. ఏమవుతుంది? నాకు తెలుసు నిజం. టిట్ అంటే సరిపోతుందా? కాదు కదా. ఒక్క కేసు లేదా? నీ కేసులు ఉండేవాడు నువ్వు అంత ఇదైతే, ఒక్క కేసు లేనివాడు నాకెంత బాధ అవుతుంది? ప్రజాప్రతినిధిగా నీ మీద ఎన్నున్నాయి తెలుసు కదా, ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి కదా. ఎంతసేపు ఏమన్నా ఒకరిని తెలివితేటలతో దూర్చేస్తామనుకుంటే, ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అడిగారు, ఇన్ని రోజులు నాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాడు, నేను ఏదైనా చేయాలంటే చేయొచ్చు కదా. అర్థవంతమైన మాట కదా అది, అర్థవంతమైన మాట కదా. ఒక నాయకుడు ఆయన కుసంస్కారం అనేది బయటపడింది కదా, సిగ్గు శరం. ఎప్పుడైనా మాట్లాడున్నానా నేను ప్రెస్ మీట్లో? ఎవరిది తిరిగి మీరు చూడండి, కుసంస్కారం ఎవరిది? పక్కన వాళ్ళు ఎక్కువ మాట్లాడు. నా మనుషులు ఎవరైనా సునీల్ మాట్లాడారా? ఎవరితైనా నాకు లేదు కావడం. దేంట్లో పనికి వచ్చాను? ఏందో అంటున్నా, ఏమైనా మీ ఎలక్షన్ జరిగిన దాంట్లో ఏదైనా పెద్ద ప్రోగ్రాం ఒకటి పెట్టగలిగావా? పోటీ పడి అన్నీ మేము ప్రోగ్రామ్స్ అన్నీ మేము సక్సెస్ చేసుకున్నప్పుడు మేము మిడిసిపాటు పడడం లేదే. రేపు 4వ తేదీ దాకా తెలిసిపోద్ది కదా. ఏదొచ్చినా ప్రజా తీర్పును నేను గౌరవించాలి కదా. ఆయన అనుకున్నట్టు ఆయన లోకల్గా ఆయన ఇక్కడ కాకపోయినా ఆయన జనాలంతా ఆదర్శించుంటే మనం సుందరతనం అయ్యా కరెక్ట్ నువ్వేనాయా అందరూ నిన్ను ఆదరించారని చెప్పాలి కదా. ఎందుకు అంత మిడిసిపాటు? రేపు 4వ తేదీ తెలిసిపోద్ది కదా. ఈ లోపలే గవర్నమెంట్ వస్తుంది వార్నింగ్లు నేను ఇస్తున్నానా? నీకు కావాలంటే రికార్డులు అన్నీ ఉన్నాయి. నాకు అలవాటు లేదు, కంప్లైంట్ ఇచ్చిన అలవాటు కూడా లేదు. మనసు రోజు ఇచ్చాను నేను, అక్కడ జరిగింది, చిల్లకూరు జరిగింది. నేను వెంటనే దానికోసంగా పెట్టుకొని నేనేం చేయాల. మనసు రోజు కూడా ఏమని ఇచ్చాను, మీరు ఎంక్వైరీ చేయండి, ఈ రకంగా వాతావరణం అక్కడ జరిగింది, మీరు అన్ని వీడియోలు ఉన్నాయి, వీడియోలు చూసి క్షుణ్ణంగా ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పెద్ద మనిషి తరహాగా నేను పెట్టాను ఒక ఎమ్మెల్సీగా. అదేమనంటే మాటకు వస్తే ఎమ్మెల్సీ దేనికి చేయాలి రాజీనామా? నేనేం పార్టీ మారేనా? దానివల్ల నీకేంటి నష్టం? ఎమ్మెల్సీకి నీకేంటి నష్టం ఏంటి నేను అడిగేది? ఎమ్మెల్సీగా నేను మీరే చెప్పండి, ఏమైనా దౌర్జన్యాలు చేశానా? కార్యకర్తలాగా ఉన్నాను. ఎమ్మెల్సీ వచ్చినా కార్యకర్తలాగా ఉన్నాడని పేరు వచ్చింది. దాన్ని బరాయించలేక ఎమ్మెల్సీ రాజీనామా చేయి, ఎమ్మెల్సీ రాజీనామా చేస్తే నేను కూడా రాజకీయాలు ఓడిపోతే వెళ్ళిపోతాను. అవసరం ఏముంది? నీ 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 అభిప్రాయం గౌరవించే రోజులు తొందరలో వస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలవబోతున్నా, రాజీనామా చేస్తాను కదా. నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, ఇబ్బంది ఏంటి? ఎట్టా చేయాలి కదా, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చేయాలి కదా. ఏమయ్యా అట్లే? నేను ఒక్కటి అడుగుతాను, ఆ వరప్రసాద్తో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాడితే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసా? నీ అలయన్స్ పెట్టుకొని అతనితో క్యాండిడేట్గా ఫిక్స్ చేస్తే ఎక్కడైనా బీజేపీకి వరప్రసాద్ ఓటు అడిగిన దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? అక్కడ ఒక్కరున్నారా? అన్యాయం చేసింది అతను కదా. నీ పక్కన చేస్తే అన్యాయం అయిపోవడమే తప్ప ఏమైనా ఉందా? అతని పక్కన మీరు చెప్పండి, ఎక్కడైనా అడిగారా? వరప్రసాద్కి వేయండి నాకు ఒక ఓటు, వరప్రసాద్ ఊరికే మైకుల్లో చెప్పడం కాదు, వర్కౌట్ చేశారా?
నీ క్యాడర్ అంతా చేశారు. మాలో ఏమైనా అలవర్కులు ఉన్నాయా? మా ఎంపీ గారు మాలో ప్రతి విషయం ఆయనకి చెప్తున్నాం. ముందు ఆయనకి మొదట వస్తుంది, ఫస్ట్ గుర్తని చెప్పారు, నాలుగో గుర్తని చెప్పి మా క్యాడర్ అంతా పనిచేయాల. అన్యాయస్తులంతా మీరు మరి మాటలు మాత్రం అలిగానట్టు మాట్లాడుతున్నారు. ఆయన మీద ఇంట్రెస్ట్ లే, ఆయన ఇచ్చే ఫండ్ మీద మాత్రం అలిగాని ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చేస్తాం? ఆ బతుకులు నాకు లేవయ్యా బాబు. ఏదో కష్టపడి పైకి వస్తున్నాం, ఏదో తంటాలు పడుతున్నాం, పోతున్నాం. నేనే అలిగానని చెప్తున్నా. వేరే చేసుకున్నప్పుడు అయితే చెప్తాను. వేరే చేసుకున్నప్పుడు వేరే చేసుకోవయ్యా బాబు, ఇది విషయము. మేమేమి అన్యాయంగా ఇంతవరకు మొన్న ఎలక్షన్ కదా ఆరోపించారు కదా. ఇప్పుడు ఆడ పోలీస్ ఫోర్స్ ఉంది, అందరూ ఉన్నారు పోలీస్ ఫోర్సు. వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏజెంట్లు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇప్పుడు నేను పోయింది పోలింగ్ బూత్ లోపలికి, నా కాడ ఏజెంట్ ఫామ్ ఉన్నా కూడా నేను పోయింది మార్నింగ్ 10 o'clock ఒకసారి పోయి, దాని తర్వాత వెంకటగిరి వెళ్ళిపోయినా. నేను వెంకటగిరి నుంచి తిరిగి వచ్చి పోయి నా ఓటేసి అరౌండ్ 4 o'clock ఇంటికి పోయి కొనుక్కొని ఈవినింగ్ 4 o'clock లేచి వచ్చి నా ఓటేసి మళ్ళీ ఇంటికి పోయి తర్వాత పోలింగ్ కాడ ఏదో ఒక ఎక్స్ట్రా ఓటు వీళ్ళు ఇచ్చిన స్లిప్పుల కన్నా ఒక్క ఓటు ఎక్స్ట్రా పడింది, మిషన్ ఎక్స్ట్రా చూపిస్తుంది అని చెప్తే లాస్ట్లో అప్పుడు పోయి వాళ్ళ ఏజెంట్లకు కూడా చెప్పి అది పడి ఉంటే అటు పడి ఉంటుందో ఇటు పడి ఉంటుందో వదిలేండి, ఇద్దరు సంతకాలు పెట్టి క్లోజ్ చేసిండి అని చెప్పినా. కానీ వాళ్ళ ఏజెంట్లు ఎవరైనా లోపల విష్ణువర్ధన్ రెడ్డి వచ్చి దౌర్జన్యం చేశాడు, కంప్లైంట్ చేశాడు అని వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ ఆడున్న పీఓలో ఏమంటారా పోలింగ్ ఆఫీసర్లు కానీ ఆడేమైనా ఇన్సిడెంట్ జరిగిందా? కనీసం అరుసుకోవటం నెట్టుకోవటం అయినా ఇన్సిడెంట్ జరిగిందా? ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ రోజు జరుగుంటే సునీల్ అని రౌండ్స్ వేస్తున్నాడు కదా అన్ని దగ్గర, పక్క రోజే చెప్పుండొచ్చు కదా విష్ణువర్ధన్ రెడ్డి అటు చేశాడా ఆ బూతులని. 4-5 days తర్వాత చెప్పాలా? సునీల్ అనేది తెలుసు, అది అన్నీ ఆయనకి తెలుసు. పాపం ఇంకా పార్టీ మాట్లాడాలా సునీల్ అన్న, ఆయనకి తెలుసు ఆడేం జరగలేదని తెలుసు. కానీ నేను ఒకటే, దయచేసి జర్నలిస్టులు కూడా కనుక్కొని ఇప్పుడు మీరు చెప్పండి, సిలికాయ 5 సంవత్సరాలు నేనా నడిపింది? సిలికాయ అవును, ఇంతకుముందు అయితే అందరూ చేసుకునేటప్పుడు నేను ఈ 5 years సిలికాయ వ్యాపారం నేనా నడిపింది? మీరు చెప్పండి. మిమ్మల్ని ప్రెస్ వాళ్ళకి అంతా తెలుసు కదా, నేనా సిలికా బిజినెస్ సార్ నడిపింది 5 years. ఆ మాటకు వస్తే ఏబిఎన్లో మహా న్యూస్లో నేను సిలికా వ్యాపారం నడిపానంటారు. నేను ఏదో ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని, 2 పంచాయతీల నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేంజ్ తీసుకోపోబాకండి. నాకు ఈడే సాల్వ్. నాకు ఇంకేమైనా ఉందా? ఫస్ట్ సర్పంచ్గా ఎన్నికైంది 2013లో, అంటే ఇప్పుడు 11 years పాలిటిక్స్లో నేను ఉన్నాను. నేను ఈ 11 yearsలో పాలిటిక్స్లో ఉన్నాను, కానీ ఎక్కడైనా 2014 ఎలక్షన్స్ చేశాను. ఊరికి చేశాను 2014 ఎలక్షన్ అందరికీ తెలుసు. 2019లో ఎలక్షన్ చేసాం, 2024లో చేసాం, మధ్యలో సర్పంచ్ ఎలక్షన్ చేసాము, బై ఎలక్షన్ చేసాం. ఎంతసేపు చింతవరం అనే ఊరిని ఒక బ్యాడ్ ప్రొజెక్షన్ చేయాలని తీసుకొని వస్తుండారు తప్పితే, మీరు పోలీస్ రికార్డ్స్లో వెరిఫై చేయండి, ఎక్కడైనా వెరిఫై చేయండి. ఈ 4-5 ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ రోజు ఎక్కడైనా రచ్చ జరిగిందా? చింతవరంలో ఇష్యూ ఉన్నిందా? మాటకు వస్తే అది ఆ ఊరిని అదేదో ఫ్యాక్షనిస్ట్ ఊర్లా క్రియేట్ చేసేస్తున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, పంచాయతీ ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు మేమే కదా రూలింగ్లో ఉన్నింది 2019 నుంచి. పంచాయతీ ఎలక్షన్లో చింతవరంలో పన్నువాళ్ళ పంచాయతీ నేను చూసే 2 పంచాయతీల్లో 2 దగ్గర పోటీలు పడినాయి కదా అవతల వాళ్ళ కాడి నుంచి. వాళ్ళకి 350 ఓట్లు ఒక బూత్లో పడినాయి, ఇంకొక బూత్లో. అప్పుడు రచ్చ జరగండి, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? అప్పుడు మేమేమైనా ఇప్పుడు మా ప్రత్యర్థి, మా మీద పోటీలు వేసిన ప్రత్యర్థి వెంకటేశ్వర్లు అనే అతను నీ పక్కనే తిరుగుతున్నాడు కదా, అతన్ని అడుగు, నువ్వు ఏ రోజైనా సర్పంచ్ ఎలక్షన్ అప్పటి నుంచి ఏమైనా మేము బెదిరించామో ఏం చేసామని. ఇంకొకటి చింతవరంలో సీను అనే ఒక అతను వేసాడు, అతను 350 ఓట్లు పడినాయి. మేమేమైనా పిలిచి బెదిరించాము ఆయన రోజులు? ఎవరు పని వాళ్ళు చేసుకు. ఎలక్షన్ అంటే ఒకటిది, ఒక ఊరు అంటే అందరూ ఒక పక్క ఉండరు, అన్ని పక్కన ఉంటారు. కానీ జరిగే ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్స్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, వాళ్ళు జరిగే ఇన్సిడెంట్ని తీసుకొని వచ్చి ఇది వాడు టీడీపీ, ఈడు వైఎస్ఆర్సీపీ, వీళ్ళు కొట్టించారు వాళ్ళు కొట్టించారు అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇది నేను ఒకటే అంటాను, మీరేమన్నారు పలానా జాలార్ గోపాలు ఇష్యూ మీద, పలానా జాలార్ గోపాల్ టీడీపీకి పోయినాడు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి మనుషులను పెట్టి కొట్టించారు అన్నారు. ఈ జాలార్ గోపాల్ అనే వ్యక్తి 2014 నుంచి ఆయన టీడీపీ కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, యాంటీ విష్ణువర్ధన్ రెడ్డి గ్రూప్. విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉంటే ఆయన టీడీపీలో ఉంటాడు, నేను ఆయన టీడీపీలో ఉంటే ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటాడు, అంతే.
2014 నుంచి ఆయన వ్యతిరేకమే కదా, నాకు తెలియదా? ఈ 2014 నుంచి నీతోనే కదా నేను ఉన్నింది. దాని తర్వాత ఇప్పుడు రూలింగ్ వచ్చింది. ఎప్పుడు ఒకవేళ మేము ఏదైనా ఇన్సిడెంట్ చేయాలా, కొట్టించాలా, చంపించాలా అని అనుకోని ఉంటే ఈ 10 years మేము ఎందుకు చేయలేదు? సరే అది కూడా వదిలి, ఎలక్షన్ జరిగిపోయింది 24th month 13th. ఏమైనా ఇన్సిడెంట్ ఉండిందా? కనీసం బూత్లో అరుచుకోవటం కానీ ఆయన నిజంగా ఆయన వల్ల నాకు ఓట్లు పోతాయి అనుకుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇన్సిడెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళేదో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ దానికాడికి కూడా వస్తా. ఇప్పుడు ఇప్పుడు మా ఊర్లో దుబాయ్ సీను అని ఒక అతను ఉన్నాడు, సర్పంచ్గా పోటీ చేశాడు, ఓడిపోయినాడు, తిరుగుతున్నాడు. నీ పక్కనే ఉన్నాడు వెంకటేశ్వరు, పసల వెంకటేశ్వరు, వాళ్ళు పోటీ చేశారు, ఓడిపోయినారు, తిరుగుతున్నారు. ఊర్లో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా? అప్పుడు రూలింగ్ మేమే కదా ఉన్నింది. పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు, జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు మేమే కదా రూలింగ్ ఉన్నింది. మీకు ఓట్లు పడినాయి కదా, సరే ఎంతసేపు ఈ 2014 నుంచి 2024 దాకా చింతవరం, పొన్నోలు గ్రామాల్లో ఎలక్షన్ అప్పుడు ఎక్కడైనా రచ్చలు జరిగినాయా? ఇప్పుడు నేను చెప్పకపోయినా పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, వాడి ఇష్యూ ఏంది? ఆ జాలార్ గోపాల్ ఏదో వీడియో పెట్టాడు వాళ్ళ ఫాదర్ గురించి వాట్సాప్లో అని, వీళ్ళు పోయి ఏదో అడిగితే అతను రఫ్గా సమాధానం చెప్పాడు. వాళ్ళు కొట్టుకొని దాన్నెత్తి వైఎస్ఆర్సీపీ టీడీపీ అని మార్చడం ఏంది ఇది? ఇప్పుడు ఎంతసేపు విష్ణువర్ధన్ రెడ్డి గూండా రౌడీ షీట్ అంటాడు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నా మీద రౌడీ షీట్ పెట్టింది 2014 ఏప్రిల్లో. ఎప్పుడు నీ పక్కన నేనుండి నీకు ఎలక్షన్ చేసినప్పుడే పెట్టింది అది. నా మీద పెట్టిన కేసులు ఏమన్నారు? మర్డర్ కేసులు పెట్టారా, రేప్ కేసులు పెట్టారా, లేకపోతే గ్రీవెన్స్ ఇంట్రెషన్ 307 కేసులు పెట్టారా? అన్నీ నా మీద ఉన్న 7 కేసెస్ కూడా మీరు చూసుకోండి. అవి అటెండ్ కోర్టు కొట్టేసింది అనుకో, అన్నీ పెట్టి కేసులు. అవన్నీ పెట్టింది ఎప్పుడు? 2014 ఫిబ్రవరి నుంచి 2014 ఏప్రిల్ దాకా, ఆ ఎలక్షన్ పీరియడ్లో. అవి కూడా ఎవరు పెట్టించింది? అప్పుడు కాంగ్రెస్ పవర్ఫుల్గా ఉన్నింది. అప్పుడు నేను కాంగ్రెస్ లీడర్స్ నీకు చేస్తున్నానని చెప్పి, ఇదే సునీల్ అన్నకు చేస్తున్నానని చెప్పి పెట్టించిన కేసులే అవి. ఈ 5 years నీతోనే కదా ఉన్నాను నేను. అప్పుడు నేను మహానుభావుడిని, ఇప్పుడు నీతో లేకపోయేటప్పటికి, అప్పుడేమో ప్రతివర్తని, ఇప్పుడేమో వెప్పించారే నీతో లేకపోయేటప్పటికి. ఈ రౌడీ షీట్ నాతో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు సునీల్ అన్న కూడా మాతోనే కదా ఉన్నాడు. సరే 2019 నుంచి ఇప్పుడు కోర్టు కేసులన్నీ కొట్టేసిన తర్వాత, ఇతని సంబంధం లేదని కోర్టు అన్ని కేసులు కొట్టేసిన తర్వాత ఇంకా కేసులు ఉన్నాయి ఆయన మీద, అవి ఉన్నాయి ఆయన మాట్లాడటం సబబా? ఒకవేళ ఆ కేసులు ఉన్నాయంటే సునీల్ అన్న అది మీరే చెప్పాలి సమాధానం, మీతో ఉన్నప్పుడే జరిగినాయి. ఇప్పుడు నేను అంత క్యారెక్టర్ లేదు, అంత రౌడీని అన్నప్పుడు మీతో ఎందుకు పెట్టుకున్నారు నన్ను 5 సంవత్సరాలు? మీతో నుంచి బయట వచ్చేసిన తర్వాతే నేను రౌడీని అయిపోయినానా? దయచేసి సునీల్ అన్న ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఇన్సిడెంట్లు 100 జరుగుతాయి ఊర్లో. ఇప్పుడు ఊర్లో కొట్టారు, దాంట్లో ఒకటి నా డ్రైవరు, మిగతా అంటే ఇప్పుడు మన కాడ పనిచేసే ఎంప్లాయీస్ డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంకాలం పోయి వాళ్ళు ఏదైనా చేసుకున్న దానికంతా రెస్పాన్సిబుల్ ఎంప్లాయర్ అయినా. ఇప్పుడు నీ కాడ మనుషులు పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళ కాడ మనుషులు పనిచేస్తున్నారు. డ్యూటీ అయిపోయిన తర్వాత వాళ్ళు పోతారు, వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ గొడవలు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు. నేను ఒకటే అడుగుతుండా, మీరు అంటున్నారు ఆయన టీడీపీ లీడరు, ఆయన టీడీపీ లీడర్ కాబట్టి కొట్టించాడని. అవును, ఆయన టీడీపీ లీడరు, ఆయన వల్ల నాకు అన్ని ఓట్లు పోతాయి అనుకునేవాడిని. ఎవరైనా ఎలక్షన్ ముందు ఏదైనా ఇష్యూ చేస్తారు, ఎలక్షన్ రోజు ఇష్యూ చేస్తారు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తారా? ఆయన ఏమైనా ముందు రోజు దాకా నాతో ఉండి పక్క రోజు టీడీపీకి వచ్చేసాడా? 10 years నుంచి నాకు యాంటీయే కదా. నేను వాళ్ళ ఫ్యామిలీనే అడుగుతుండా, జాలార్ గోపాల్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళనే అడుగుతా. మీరు మనస్సాక్షి చెప్పండి, ఈ 10 సంవత్సరాలు మీరు అతను నాతో లేకపోయినా మీరు అందరూ నాతో ఉన్నారు, నా వల్ల మీకు మంచి జరిగిందా కీడు జరిగిందా అది మీ మనస్సాక్షినే మీరు అడగండి. అంతేగాని వాళ్ళు ఎవరో పిల్లకాయలు ఎవడో చేసిన పనికి దీన్ని పార్టీలు గొడవ పోయటం, పలానాయం చేయించాడంటాం, ఇది కరెక్ట్ కాదు. ఇది డెఫినెట్ ఇప్పుడు సునీల్ అన్నకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ వాళ్ళ బంధువులంతా 70% నాతోనే ఉండేది. వాళ్ళు రోజు వస్తారు. ఆఖరికి మా ఫాదర్ బాగలేకపోయినప్పుడు కూడా పైడారావున ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడినా ఆయన ఒక్కడే వచ్చాడు. అది మా సంబంధం వాళ్ళతో. కానీ ఇప్పుడు కొట్టారు వాళ్ళు, మేమేమైనా సపోర్ట్ చేసామా ఆ పిల్లకాయలకి? తీసుకోపోయి ఆడైనా దాచిపెట్టి వాళ్ళకి బెయిల్ అప్లై చేసి ఇది చేసామా? పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసుకోపోయినారు, అంతేగాని మేమేమైనా వాళ్ళని దాచిపెట్టి బయట ఊరికి పోయి మీరు దాంకోండి రా ఇవన్నీ అన్న చెప్పామా మేము? ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఏదో నెట్టుకోవచ్చు, ఆర్గ్యూ చేసుకోవచ్చు, కానీ కొట్టడం అయితే తప్పు. అది ఎవరైనా చెప్తారు అది.
ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదా మా కొట్టింది కరెక్ట్ అని? ఇప్పుడు గూడూరులో కూడా గొడవలు జరుగుతాయి, చిల్లకూరులో గొడవలు జరుగుతాయి. గూడూరులో జరిగిన గొడవలకి అంతా సునీల్ అన్న కారణం, చిల్లకూరులో జరిగిన గొడవలకి అంతా గంగాప్రసాద్ నాని కారణం అంటే ఇదేమైనా సబబా? కాబట్టి మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాను, మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి, విష్ణువర్ధన్ రెడ్డి అనే మనిషి బెదిరించి ఎప్పుడు ఎవరికాడు ఓట్లు వేసుకోడు. దాని తర్వాత ఈనాడు ఛానల్ ఏమేసింది, ఆ విష్ణువర్ధన్ రెడ్డి యాడో ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటే ఈ జాలార్ గోపాల్ అనే వ్యక్తి పోయి ఆపాడు కాబట్టి కొట్టాడని మధ్యాహ్నం ఏబిఎన్లో, ఈనాడు కాదు ఏబిఎన్లో వేశారు. నేను ఒకటే అడుగుతుండా, ఈ 10 yearsలో నేను ఇల్లీగల్ మైనింగ్ చేసేనా చేయలేదా అది ఓకే, ఈ జాలార్ గోపాల్ అనే వ్యక్తి నా మీద నేను ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నట్టు ఎక్కడైనా పోయి అర్జీ పెట్టినట్టు మీరే చూపించండి. ఇప్పుడు మీరు అన్నారు నేను ఏదో మైనింగ్ చేస్తుంటే ఆపాడు కాబట్టి, అతను నా మీద ఎప్పుడు అర్జీ పెట్టింది ఇలా, నన్ను ఆపింది ఇలా, నేను ఇల్లీగల్ మైనింగ్ చేసిందా? మీ అందరికీ తెలుసు ఇక్కడ ఈ 5 yearsలో ఎవరైనా ఇల్లీగల్ మైనింగ్ చేశారా? దాంతో మహా న్యూస్ వచ్చిందా? మహా న్యూస్ వాళ్ళు ఏం చెప్పారు, ఈయన సిలికా డాన్ అన్నాడు, సిలికా అక్రమ్ మైనింగ్ బ్యాగులు చేర్పిస్తాడు అని. నేను బ్యాగులు చేర్పించేటప్పుడు మహా న్యూస్ వాళ్ళు చూస్తున్నారా? మీ మనస్సాక్షులకు అడుగుతున్నా, నేను ఈ 5 సంవత్సరాలు సిలికా మైనింగ్ చేసింది నేనా? చెప్పండి, క్వశ్చన్ చేయండి నన్ను. అవును కదా, నువ్వు పెద్ద మనిషివి, కూర్చొని ప్రెస్ ముందు నాకేం తెలియదు అంటున్నావు, ఈ 5 సంవత్సరాలు ఇసుకెత్తింది తమరే కదా అని అడగండి నన్ను. మీకు తెలియదా? దాంతో ఈనాడు ఏం రాస్తుంది ఈరోజు పేపర్లో, ఎలక్షన్ రోజు ఆయన ఓటు వేయలే కాబట్టి ఎలక్షన్ నుంచి బయట రాగానే కొట్టాడని. ఏదో క్లారిటీ ఉండాలి కదా, ఇల్లీగల్ మైనింగ్ కొట్టామా లేకపోతే ఎలక్షన్ కొట్టామా? ఇది మీడియా వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూ, ఒక ప్రాణానికి సంబంధించిన ఇష్యూ, దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయటం లే, కొట్టింది కరెక్ట్ అని. కానీ దేనివల్ల జరిగిందో కనుక్కొని వేస్తే గుడ్ జర్నలిజం. అదే కానీ ఎవరో చెప్పేసిన దానికి నేను ఒకటే అడుగుతున్నా, జాలార్ గోపాల్ నా మీద ఒక అర్జీ పెట్టినట్టు గత 10 years, ఈ మంత్ 2 months అంటున్నా, 10 yearsలో మైనింగ్ కాదు ఏ ఇష్యూ మీదైనా నా మీద అతను ఒక అర్జీ పెట్టినట్టుగా మీరు చూపిస్తే నేను ఒప్పుకుంటా, అతను అర్జీ పెట్టాడు కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది. అతని పని ఏదో అతనిది, నా పని ఏదో నాది. ఇప్పుడు ఊరంటే 100% ఒక పక్క ఉంటుందా? ఇప్పుడు మండలంలో వరగలు ఉంది, మోవిడ్ ఉంది, అన్నీ ఉండేవి, అన్నీ 1 side అయిపోతుండే బొల్లోలని. ఊరన్నప్పుడు సత్తా బట్టి 70-30, 60-40, 50-50 ఉంటుంది. అట్టని చెప్పి అందుని కొట్టి నేను ఒకటే అడుగుతుండా, నేను అంత రౌడీజం చేసి ఓట్లు వేయించుకునే పని అయితే ఈ ఏమైనా 1950 లాంటి రోజుల బెదిరించి ఓట్లు వేసుకుంటే వేసేదానికి? మంచితనం మీద చేస్తారు ఎవరైనా, మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు మనతో. నాకు ఆ ఊరోళ్ళతో అది అనుబంధం అది ఉంది కాబట్టి డెఫినెట్. ఇంట్లో 4 పిల్లకాయలు కొడుకులు ఉంటేనే అన్నా తమ్ముళ్ళకే పడదు. ఒక ఊరు అంత పెద్ద ఊరు అన్నప్పుడు ఒక 40% 30% వేరేగా ఉంటారు. వాళ్ళు పర్సనల్ వాట్సాప్లో వాళ్ళ ఫాదర్ గురించి ఏదో పెట్టాడని వాళ్ళు కొట్టుకున్న దానికి దాన్ని ఎత్తి పార్టీలు కట్టించడం, ఫలాని వ్యక్తి చేసాడంటాం కరెక్ట్ కాదు. ఇది ఇన్సిడెంట్ జరిగింది, పోలీసుల మీద పెట్రోల్ పోసారు యూనిఫామ్లోని పోలీసుల మీద. మేమేం చెప్పాము, చట్టం దాని పని తాను దాంతో ఎమ్మెల్సీ గారి మీద అటాక్ చేశారు. మేమేం చెప్పామా, ఆయన చేయించాడు అటాకు, సునీల్ అని చేయించాడు అటాకు, పట్టాభాన్ చేయించాడు అటాకు, నాని గారు చేయించారు అటాకు, గంగాప్రసాద్ గారు చేయించారు అటాక్ అని చెప్పామా? పోలీసు మీ డ్యూటీ మీరు చేసుకోండి అన్నాం, కానీ మేము పలానా వాళ్ళు మెన్షన్ చేయలేదా, వాళ్ళు చెప్పి పోయించారు వీళ్ళు చెప్పి పోయించారు అని మేము చెప్పలేదు. కాబట్టి నేను కూడా అవతల వాళ్ళకి చెప్పేది ఏంటంటే, డెఫినెట్ మీకు చేయలే నేను ఎలక్షన్, అది నేను ఒప్పుకుంటా, నేనే కాదు చాలా మంది చేయలే. కానీ నేను చెప్పేదంటే నేను జస్ట్ 2 పంచాయతీస్ లీడర్ని, ఇటు అనవసరంగా టీవీల్లో వేసి పబ్లిసిటీ పెంచబాకండి. ఒక ప్రాణం ఇష్యూ అది. ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నాడు, దాన్ని ఎవరు అంటోలే, అవతల వాళ్ళు చేసింది వాళ్ళు నా మనుషులు కానీ ఎవరు కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఎవరు అంటోలే. కానీ దయచేసి అందరూ అర్థం చేసుకొని చేయమంటున్నాను, అంతేగాని దీన్ని ఒక పొలిటికల్ టర్ను, దీని ఏదో ఒకటి మీద కక్ష సాధింపు దయచేసి చేయబాకండి అని చెప్పి అడుగుతున్నా. అది చెప్తే గుర్తొచ్చింది, ఆ వరప్రసాద్ గారు చెప్పారు నాకు, నన్ను అమరాన్ని ఏదో అరెస్ట్ చేయించిపోతుంటే ఈయన కాపాడాడని. అది ఏంది పలాని కేసులో అని చెప్పాలి కదా. ఇదిగో పలాని కేసులో అయ్యా, సరే మీ అందరికీ తెలుసు కదా. నేనేమైనా ఏడైనా వచ్చి స్టేషన్లో ఈ 5 yearsలో ఏడైనా వచ్చి నేను పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉంటే ఆయన కాపాడి నన్ను తీసుకోపోయిన ఇన్సిడెంట్ ఏదో ఒకటి చెప్పండి. నేనే మిమ్మల్ని అడుగుతుండా, ఈ 2019 to 2024 పలానా ఇష్యూ నేను క్రియేట్ చేసి
నా మీద కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో నన్ను పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చో అంత కూడా భలే పోలీసు వాళ్ళు తీసుకొని కూడా రాబల్లా. నా మీద ఈ 5 yearsలో పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు కానీ ఒక కంప్లైంట్ పోయినట్టు కానీ ఒక్కటి చూపించండి. ఏదో పార్టీలు మారిన తర్వాత నేను కాపాడాను అది ఇది అంటే అది సబబా? సార్ ఏ విషయంలో కాపాడాను అది కూడా దయచేసి చెప్పుంటే, ఇదిగో నువ్వు పలానా పని చేసావు నేను కాపాడానని బాగుండేది. అది నువ్వు కాపాడేదానికి నేను ఏ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చాను, నా మీద ఏ రోజు కేసు ఫైల్ అయింది? ఇప్పుడు నేను చెప్తా నా మీద కేసు ఫైల్ కాలేదని, మీకు తెలుసు కదా అన్ని పోలీస్ స్టేషన్ చెప్పిరా పలానా రోజు విష్ణువర్ధన్ రెడ్డి మీద దీని మీద కేసు ఫైల్ అయింది. ఊరికే ఒకరి మీద ఒక నిందేసి ఇట్టం కాదు, దానికి ఒక పేసు ఉండాలి.